అసెంబ్లీ సమావేశాలంటేనే రాష్ట్రంలో ప్రజలకు ఏమేం బాధలున్నాయి, ఎట్లా చేస్తే జనంకు మంచిగా జరుగుతుంది, అసలు రాష్ట్రంలో రందులన్నీ పోవాలనంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నట్టు చర్చలు జరగాలే గాని చాలా ఏండ్ల కోలే అసెంబ్లీ ఎట్లా నడుస్తున్నదంటే నువ్వు ప్రజల సొమ్ము అప్పనంగా మింగినవంటే నువ్వు జనం ధనాన్ని దుర్వినియోగం చేసినవు, ఆ పార్టీ వాళ్ళు అంత మింగినరు, ఈ పార్టీ వాళ్ళు ఇంత మింగినరు అని ఒకటే తీరుగా ఒక్కలనొకరు ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకొని పంచాదులు పెట్టుకున్నాడు, అసెంబ్లీ వాయిదా పడుడు, మళ్ళా శాలవుడు ఇదే నడుస్తుంది. ఇక ఈ తేప కూడా ఎట్లయితే బాలన్న అంటే ఎట్లా ఊడింది మునుపటోలనే ఉండేటట్టు ఉన్నది. మరి 29 తారీఖు నాడు సురువయ్య అసెంబ్లీ సమావేశాలు ఎట్లుండబోతున్నాయి, ఏం మాట్లాడతారు అంటే ఏమున్నది, మొన్నటి సర్పంచ్ ఎన్నికల గురించి చర్చ సురువయ్యి అటెనక సిక్కి కృష్ణా గోదావరి నీళ్ల ముచ్చట ముంగటేసుకొని ఆంధ్రోళ్ళు ఎత్తుకబోను చూస్తున్న నీళ్ల గురించి మాట్లాడతారట. అదే అయిపోగానే ముంగట మున్సిపల్ ఎన్నికలు పెట్టాలి, ఫిబ్రవరి నెలలనే ఎన్నికలు వచ్చేటట్టు చూడాలని చర్చించబోతుర్రట. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నీళ్లు నిజాలు అనుకుంటా గట్టిగానే నిలదీయాలని చూస్తుర్రట. ఏపీ తెలంగాణ నీళ్ల వాటాల గురించి మాటల యుద్ధం ఎక్కువనే నడిచేటట్టున్నదట. అయ్యలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతలారా, అసెంబ్లీ అంటేనే జనం కక్కెరకొచ్చే ముచ్చట్లు మాట్లాడాలి కాబట్టి లీడర్ల పర్సనల్ పంచాదులు ముంగటేసి సభా సమయం వృధా చేయకుండా ఈ తేపనన్న చక్కగా సమావేశాలు నడిచేటట్టు చూసి అందరూ ఒకరికొకరు సహకరించుకొని జనంకు అవసరమైన వాటి గురించే ఎక్కువ చర్చ చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేసి పెడితే జనానికి అంతకంటే ఏం కాదు. అట్లా కూడా ఆలోచన చేసి అందరూ అసెంబ్లీలో మాట్లాడితే మంచుకుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.